నొక్కలు కూడా సరిగ్గా చూడట్లేదమ్మా. నాకు ముద్దు పెట్టడానికి కూడా చచ్చిపోతున్నారు. నేనే గుడ్లు గుడ్లు చూసుకొని చచ్చిపోతాను. నన్ను ఇక చూడరమ్మా. ఏంటి ఆళ్ళని చూసేది? నీకు అంతే కర్మేం పట్ల. నేను బతికే ఉన్నా. ఇంకా బట్టలు సర్దుకొని వచ్చేసేయ్, సరేనా? సరే, వస్తా. ఎవరు జ్యోతి? మా అమ్మని ఇక్కడికి వచ్చేసేమన్నానండి. ఇంకా మా అమ్మ మనతోటే ఉండిద్ది. వాళ్ళు చిత్ర హింసలు పెడుతున్నారంట మా అమ్మని. అవునా? మా అమ్మ తినే ఒక్క ముద్ద వాళ్ళకి ఎక్కువైపోతుందంట. బంగారంలా చూసుకుందాం జ్యోతి. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు జ్యోతి. మీ అమ్మ నిన్నెలాగే కందో మా అమ్మ నన్ను కూడా అలాగే కంద కదా జ్యోతి. ఈ విషయం నీలాంటి కొంతమంది కూడా ఎందుకు అర్థం కావట్లేదు కూడా నాకు తెలియట్లేదు జ్యోతి. వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రులను అమ్మను నువ్వు నాన్న నేను చూసుకుందాం అని చెప్పేసి విడదీస్తున్నారు. ఒక నెల నువ్వు చూసుకో, ఒక నెల నేను చూసుకుంటా అని చెప్పేసి వాటాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. అది మహాపాపం అండి. అటువంటి వాళ్ళల్లో కనీసం కొంతైనా మార్పు రావాలని ఈ నా చిన్న ప్రయత్నం అండి. థ్యాంక్ యూ.